ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక దరిద్రమైన రీల్ చేసింది. ఏంట్రా అంటే, విరాట్ కోహ్లీ నాకు ఇట్లా కడుపు చేశాడు, విరాట్ కోహ్లీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయిన, అది ఇదని పిచ్చి వాగుడు మొత్తం వాగుతా ఒక నీచమైన రీల్ చేసింది. అలాంటి రీల్ మన కంటికి కనిపించడం మనం ఏం చేయాలి? దాన్ని స్కిప్ చేయడం, లేదంటే అలాంటి అకౌంట్స్ బ్లాక్ చేయడం, చిచ్చి అనుకుని ముందుకెళ్ళిపోవడం చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా తెలుసు, అది చూస్తే క్లియర్గా చెప్తారు, ఇది కావాలని చేసింది, ఫేమస్ అవడం కోసం చేసింది, వైరల్ అవడం కోసం చేసింది, లేదంటే ట్రోల్ అవడం కోసం చేసింది, అంతే తప్పితే ఇందులో అసలు విషయం లేదు, ఇలాంటి వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి ఎవరికైనా తెలిసింది. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి న్యూస్లో పెట్టుకుంటామా? నన్ను నిన్నటి నుంచి ఒక 4-5 అడిగారు, అన్న ఈ అమ్మాయి చూడన్న విరాట్ కోహ్లీ పరువు తెస్తుంది అంటే, అరే విరాట్ కోహ్లీ ఎక్కడ, అమ్మాయి ఎక్కడ, వీడియో చేయమన్నారు. అరే ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద వీడియో చేయాలి, మన పరువు పోతుందని చెప్పా. ఈ రోజు కూడా 2-3 అడిగితే సేమ్ అదే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టా, అరే ఇలాంటి వాళ్ళ మీద వీడియో చేస్తే మన పరువు పోతుందిరా, కావాలని వైరల్ అవడం కోసం చేస్తుంది. అసలు ఆ అమ్మాయి గురించి చాలా మంది తెలుసు, పెద్ద ఇదని చెప్పి బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేసుకుంటే, అక్కడెక్కడ తిరుక్కుంటే, ఎక్స్పోజింగ్ చేసుకుంటే, ఎట్టెట్ అనుకుంటే వీడియోలు చేసుకుంది. అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడేది మన పరువు తక్కువ అని చెప్పా. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా అంటే, ఆ అమ్మాయి కోసం కాదు, చిచ్చి మీడియా కోసం మాట్లాడుతున్నా. అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి న్యూస్ ఛానల్స్లో పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా సిగ్గులేని దరిద్రమైన పని ఇంకోటి ఉంటుందా? ఆ న్యూస్ ఛానల్లో మంచి మంచి జర్నలిస్టులు ఉన్నారు. అలాంటి జర్నలిస్టులు కూడా ఆ వీడియోలు షేర్ చేసుకున్నారు, ట్విట్టర్లో షేర్ చేసుకుని ఏం అడుగుతున్నారు, ఇలాంటి అమ్మాయిని మనం ఏం చేయాలి చెప్పండి అని అడుగుతున్నారు. ఏం చేయాలని మీరు మమ్మల్ని అడుగుతారండి? మీరు జర్నలిస్టులు కదా, కేసులు పెట్టండి, మీ మీదకి వస్తే కేసులు పెడతారు, ఇలాంటి కనిపించినప్పుడు కేసులు పెట్టరా? సరే ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు, ఓకే తీసేయండి. ఇప్పుడు అదే అమ్మాయిని తీసుకొచ్చి లైవ్కి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడే నాకు అది చూసి షాక్ అయిపోయాను అసలు నేను. అరే ఇంత దిగజారా దేనికోసం, ఏం చెప్పడం కోసం? నాలాంటోడే అంటే నాలాంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు ఏదైనా వ్యూస్ కోసం కక్కుర్తి కూడా అలాంటి వీడియోలు ఏమైనా చేస్తా అన్నది న్యూస్ ఛానల్ వాళ్ళు. అలాంటి అమ్మాయిని మీడియాలో లైవ్కి తీసుకొచ్చి ఆ అమ్మాయిని క్వశ్చన్లు అడుగుతా, ఆ అమ్మాయిని చూపిస్తా, అసలు నువ్వు ఎందుకు చేసావు, దేనికోసం చేసావు, విరాట్ కోహ్లీ నీకు తెలుసా, ఏంది ఇది, ఏంద్రా ఇది, ఏం జరుగుతుంది? అసలు మన మీడియాకి ఎంత దరిద్రంగా తయారైందంటే చెప్తాను చూడండి. మన శాటిలైట్ మీడియా నేషనల్ వైడ్ ఏదో ఒక ఏ మీడియా ఏ ఛానల్ తీసుకున్నా ఏదో పార్టీ కొమ్ము కాస్తా న్యూట్రల్గా అసలు ప్రజా సమస్యల మీద ఒక పార్టీకి వ్యతిరేకంగానో పార్టీకి ఇదిగానో ప్రభుత్వానికి సపోర్ట్గానో చేస్తూ మారిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఎజెండా ఉంది. దాని నుంచి ఆ శాటిలైట్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అయిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చినాయి యూట్యూబ్ ఛానల్స్, వెబ్ మీడియా. ఈ వెబ్ మీడియా వాళ్ళు సరే వీళ్ళైనా సరే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఉపయోగపడే అంశాలు అవి చేస్తారంటే చేస్తున్నారు, ఎంతో కొంచెం చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు. కానీ వాళ్ళు కూడా పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదో ఒక పిచ్చి ఇంకో ఇలాంటి వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు. అందుకోసం ఏమవుతుంది తెలుసా, జనాలందరూ ఇండిపెండెంట్ జర్నలిస్టులని, చివరికి నాలాంటి యూట్యూబర్స్ని ఏదైనా ఇష్యూ అయితే వీళ్ళు చెప్పే దాంట్లో వీళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేస్తారు, మంచిగా చెప్తారు, వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. న్యూస్ ఛానల్ ఎవరు దాకట్లా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు న్యూస్ ఛానల్ దాకట్లేదు, ఏదో తప్పు చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్ యూట్యూబర్స్ ఎవరుతున్నారు వాళ్ళని తీసుకొచ్చి పాడ్కాస్ట్లో కూర్చోబెట్టి పాడ్కాస్ట్ ఇచ్చుకున్నారు. ఈవెన్ ఫ్రెంచ్ మినిస్టర్ ఒక ఆయన అధ్యక్షుడైన ఆయన వస్తే ఆయన కూడా ఏదో న్యూస్ ఛానల్కి వెళ్ళి ఇవ్వకుండా ఆయన కూడా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటున్నాడు. సిగ్గుపడాలి మీడియా, ఇది సిగ్గుపడాలి నిజంగా. అలాంటి దారుణమైన స్థితిలో పెట్టారు. మన వాల్యూస్, మన వీడియో వాల్యూస్ అంత పడిపోయినప్పుడు వాటిని నిలబెట్టేలాగా ఏదైనా చేయాలి తప్పితే మళ్ళీ మీరు అగైన్ అండ్ అగైన్ ఇలాంటి దరిద్రమైన పనులు ఎందుకు చేస్తారు? ఒక ఫేమస్ మంచి జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన ఉదయాన్నే ట్విట్టర్లో ఒకటి పెట్టారు. ఏంటంటే కీర్తి సురేష్ సంబంధించి ఎవరో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక థంబ్నెయిల్ చూశారు. మీ కీర్తి సురేష్ బొమ్మ ఉంది, మీ పూలు బాగున్నాయండి అని చెప్పి, మీ పూలు బాగున్నాయి అని టైటిల్, దాంట్లో ఒక పువ్వుల దగ్గర స్టార్లు వేసుకున్నాడు, ఒక పదం ఒక లెటర్ పెట్టేసి. ఏంటి ఇంత దిగజారిపోవాలని క్వశ్చన్ చేశాడు ఆయన. నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా, మీరు చేసింది ఏంది? మీరు ఈ అమ్మాయి వీడియోలు మీరు అందరూ షేర్ చేసుకున్నారు, చూడండి ఈ అమ్మాయి ఎలా అంటుంది, ఇదంతా దిగజారిపోయారు మన తెలుగు అమ్మాయి, అది ఇది అని చెప్పి షేర్ చేస్తున్నారు. మీకు అమ్మాయి గురించి అసలు బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మీరు ఎందుకు షేర్ చేస్తున్నారు? అమ్మాయి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది, అమ్మాయి నీచమైన పనులు చేసింది, అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసుకుంటే అది చేసుకుంటే ఇచ్చేసుకుంటే చేసింది. అలాంటి అమ్మాయి ఖచ్చితంగా ట్రోలింగ్ కోసం చేస్తుంది, ఇది ఎవరినడిగినా చెప్తాడు. అలాంటి అమ్మాయి వీడియోలు మీరు ఎందుకు షేర్ చేయాలి? సరే ఇలా చేస్తున్నారు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పడానికి చేశారనుకుందాం. ఇప్పుడు అదే అమ్మాయిని తీసుకొచ్చి న్యూస్లో కూర్చోబెట్టి నువ్వు ఎందుకు చేసావమ్మా, దేనికోసం చేసావమ్మా, మళ్ళీ అమ్మాయి నన్ను త్వరగా అడగండి నాకు దగ్గర బ్యాటరీ అయిపోతున్నారు, ఎందుకురా మీకు, ఏం ఉద్ధరించడానికి, ఎవరిని ఉద్ధరించడానికి, ఏం లాభం? మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీరు నిజంగా మంచి మీడియా అయితే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళు జైల్లో నూకేలా చేయాలి. మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, మీరు చాలా తోపులు. ఇలాంటి వాళ్ళు జైల్లో నూకి అప్పుడు వీడియో చేయండి, అప్పుడు లైవ్ పెట్టండి జైలు దగ్గర నుంచి. అప్పుడు కదా అది కదా గొప్పతనం అంటే, అది కదా మీడియా అంటే. అంతేగాని మేము సమస్య గురించి మాట్లాడి మీరు అదే సమస్య గురించి ఎన్ని రోజులు? ఇలాంటి వాళ్ళు మీరు జైల్లో నూకిచ్చలేరా? ఒక కంప్లైంట్ ఫైల్ చేసి లోపల వెళ్ళారా? అది మీ మీదకి వస్తే మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి. ఇలాంటి వాళ్ళు జైలు వేసి అప్పుడు వార్త కవర్ చేయండి, ఎంత బాగుంటుంది అది. తీసుకొచ్చి ఎందుకు చేసావు?
మళ్ళీ ఆ అమ్మాయి ప్రమోషన్ కోసం చేశాను. ఏంది ప్రమోషన్? అందులో ఏముంది ప్రమోషన్? ఏముంది ఆ ప్రమోషన్ అందులో? మీకు తెలియదా? ఫేమస్ అవడం కోసం చేసింది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు ఇంకా 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 ఫేమస్ చేసుకుంటూనే వెళ్తున్నారు. ఏం దరిద్రం ఇది? మీరు నన్ను అడగచ్చు, నువ్వెందుకు చేశాను? చిచ్చింది అసలు అమ్మాయి కోసం అమ్మాయి కోసం నేను చేసేది ఏంటి? మీడియా కోసం చేస్తున్నా. మీ వాల్యూస్ ఏంటి? మీరు ఎందుకు పెట్టారు న్యూస్ ఛానల్స్? మీరు కవర్ చేస్తున్న వార్తలు ఏంటి? ఇంకేమీ లేవా? లేకపోతే ఖాళీగా ఉండండి, యాడ్స్ రన్ చేసుకోండి. ఈ దరిద్రాలను ఎందుకు చూపిస్తున్నారు? ఏదో ఒక విషయాన్ని కనెక్ట్ అయ్యి మేము న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతాం. మేము ఎందుకు చూడాలి ఈ దరిద్రాన్ని? మేము ఎందుకు మాట్లాడుకోవాలి ఈ దరిద్రం గురించి? ప్రజలు కూడా ఎట్ట తయారయ్యారంటే, ఇలాంటి వాళ్ళు ఇంత లుచ్చా వీడియోలు చేసుకుని ఇలాంటి వాళ్ళు కూడా 1,00,000 మంది ఫాలో అవుతున్నారంటే మన మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. వీళ్ళు పిచ్చివన్నీ చేసి చివరికి నేను విరాట్ కోహ్లీ అభిమానను, ఆర్సీబీ అభిమానం అంటే మనకు అది చాలు. అమ్మయ్య మన ఆర్సీబీరా, లేదంటే మన ఎస్ఆర్హెచ్ రా, అరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నది చూస్తున్నారు చాలు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు చూసుకోరా? అరే ఒకడు మంచోడు తప్పు మాట్లాడినా, మనం అనుకున్న విషయాన్ని రాంగ్గా చెప్పినా ఆయన్ని ఫాలో అయినా సరే 100% తప్పులేదు. కానీ ఒకడు మనకు సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఆ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు, అది తప్పుడు వ్యక్తి అన్నప్పుడు అలాంటి వాడికి మాత్రం దూరంగా ఉండాలి. ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళు డేంజరే. అలాంటి వాళ్ళని ఫాలో అవుతా ఏం చూసి ఫాలో అవుతున్నారా? ఏముందాడా? ఏమీ లేదాడా. మీరు కక్కుర్తి పట్టి మీరు కరువు పట్టడానికి కూడా ఏమీ లేదాడా. నిజంగా ఏమీ లేదు. ఆనెస్ట్గా ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా ఏమీ లేదు. కక్కుర్తి పట్టడానికి లేదు, మ్యాటర్ లేదు, అక్కడ కాంటెంట్ లేదు, విషయమే లేదు. ఏం చూసి ఫాలో పడుతున్నారు? ఏం చూసి అవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు? అలాంటి వాళ్ళ మీద ఒక ట్రోల్ వేసినా కూడా పాపమేమో చెప్తున్నా నేను. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మనం ఆడియన్స్ అదే పని చేసి, న్యూస్ ఛానల్స్ అదే పని చేసి, దేనికి? న్యూస్ ఛానల్స్ ప్లీజ్ దయచేసి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఎక్కడ మీరు ఎవరిని తీసుకొచ్చి చూపిస్తున్నారు, ఏం తీసుకొచ్చి చూపిస్తున్నారని చెప్పి. నాలాంటోడు ఎవడైనా ఒక యూట్యూబ్ ఛానల్ వాడేదో అలాంటి వీడియోలు చేసుకున్నా నేనే చేయలేదు, పరువు తక్కువ అని. నాలాంటోడు చేసుకున్న ఒక అందం, ఒక అర్థం ఏదో ఉందనుకోవచ్చు. మీరు న్యూస్ ఛానల్స్ క్రెడిబిలిటీ మెయింటైన్ చేయండి. పబ్లిక్ కోసం మాట్లాడండి, పబ్లిక్ ఇష్యూలు మాట్లాడండి. ఎన్ని ఉన్నాయి మీరు మాట్లాడాలంటే, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఏదైనా మాట్లాడండి, జనానికి ఉపయోగపడేది, ఏదో ఒక వర్గానికి ఉపయోగపడేదైనా మాట్లాడండి. బోల్డ్ ఇష్యూలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు చూడండి. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కవర్ చేస్తున్న వార్తలు ఎలా ఉన్నాయి? నేను పేరు తీసుకోవట్లేదు, కానీ మీరేం చేస్తున్నారు? అలాంటి ఇష్యూలు మన సమాజంలో ఎన్ని ఉన్నాయి? వెళ్ళండి. యూట్యూబర్ వైష్ణవి జరిగింది. యూట్యూబర్ వైష్ణవి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏం జరుగుతుంది, ఆ పల్లెటూరులో ఏం జరుగుతుంది, వెళ్ళండి. వాళ్ళకి డెడికేట్ చేయండి, అవి వీడియోస్ తీయండి, అవి డాక్యుమెంటరీస్ తీయండి. మనం జనాలు చూస్తారు కదా అని ఫిక్స్ అయిపోవద్దు. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మన ప్రయత్నం మనం చేస్తే జరుగుతుంది. ఓఆర్ఎస్ఎల్ ఇష్యూ జరుగుతుంది. మీరు చాలా కవర్ చేశారు కొన్ని విషయాలు. యూట్యూబ్ వైష్ణవి విషయం మంచిగా కవర్ చేశారు ఈ ఛానల్ వాళ్ళు. ఎందుకు? చాలా విషయాలు ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేయండి. ఎవరిది? ఎందుకు ఇది? నేను లేడీస్కి ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. అసలు నేనే రెస్పెక్ట్ ఇవ్వని ఒక లేడీ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు మీరు తీసుకొచ్చి ఏంది ఇది? ఇంతకన్నా దిగజారుడుతనం ఉండదు, ఇంతకన్నా సిగ్గులేని పని ఉండదు, ఇంతకన్నా పనికి మాలిన పని కూడా ఉండదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక పెద్ద జర్నలిస్టు టీవీలో లైవ్లో ఆ అమ్మాయిని క్వశ్చన్లు అడుగుతా, ఆ అమ్మాయి ముసిముసలు నవ్వుకుంటా వాంతి వస్తుంది. చాలా కోపం వచ్చింది అసలు చూడంగానే. చేయకూడదు అనుకున్నా, ఇది అసలు దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. న్యూస్ ఛానల్ కోసం మాట్లాడుతున్నా. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి, దిగద్దు. మీరు యుద్ధానికి సంబంధించిన ఏ వీడియోలు కూడా టెలికాస్ట్ చేస్తారు. మీరు ఏ వీడియోలు రియల్ వీడియోలు అని చెప్పి టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ పొరపాట్లు జరిగితే అనుకోవచ్చు, తెలియలేదు అనుకోవచ్చు. ఇదేంది ఇది? ఇంత క్లియర్ కట్గా తెలిసిన తర్వాత కూడా ఇలాగే చేసేది. ఇప్పుడు మాట్లాడారు మీరు ప్రమోషన్. ఏం ప్రమోషన్ అంటే క్రికెట్ ప్రమోషన్ అంటే. అందులో క్రికెట్కి ప్రెగ్నెన్సీకి ఏంటి సంబంధం? విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ నా ఫ్రెండ్, వేరే వాళ్ళ కోసం మాట్లాడుతాను. క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఇప్పుడు అర్థమైంది కదా. పోనీ ఇప్పుడు కేసు పెట్టి లోపల నోకండి చూద్దాం. లోపల నొక్కేసి అప్పుడు అక్కడ జైల్లో లోపల అమ్మాయి నుంచి మీరు బయట నుంచి లైవ్ ఇవ్వండి, విజిల్ వేసి చప్పట్లు కొడతాం. అది పనికొచ్చే పని. మీరు ఇట్లా చేస్తూ ఉంటే ఏమైంది తెలుసా? ఇంకో 100 మంది తయారవుతారు. ఇంకొకళ్ళు వచ్చి రేపు రోహిత్ అంటారు, ఇంకోళ్ళు వచ్చి అభిషేక్ శర్మ అంటారు, ఇంకోళ్ళు వచ్చి ఇది అంటారు. రేపటి రోజు నిజంగా ఎవరికైనా దరిద్రం కొద్ది ఏదైనా అయిందంటే నమ్మలేని పరిస్థితిలో ఉంటాం. మళ్ళీ మనం వాళ్ళని అనుమానిస్తాం ఫేమస్ అవడానికి చేస్తున్నారని చెప్పి. ఇలాంటి దరిద్రాల వల్ల మీరు అందరూ ఎంకరేజ్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకొస్తే వీళ్ళకి మిలియన్స్ వ్యూస్లో అసలు ఇక్కడే బ్యాన్ చేయాలంటే మళ్ళీ మీరు యూట్యూబ్కి అన్ని చోట్ల తీసుకొచ్చి చూపిస్తున్నారు. వీళ్ళని చూసి ఇంకో 4 రెడీ అవుతారు. అంతే. ఇట్లాగే వచ్చారు ఆల్రెడీ. ఒకళ్ళు ఆర్సీబీ అంటే ఒకళ్ళు చెన్నై అంటున్నారు, వాళ్ళు చెన్నై అంటే ఒకళ్ళు ఎస్ఆర్హెచ్ అంటున్నారు. తయారయ్యారు 4-5 అమ్మాయిలు. ఏంట్రా అంటే వీళ్ళు కాంటెంట్ ఎక్స్పోజింగ్ చేయటమే, ఏముండదు. దానికి మనం సొంగ దాచుకుంటూ చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సారీ మా
ఏమి లేదు అక్కడ మళ్ళీ పోనీ మనిషి మనం అట్టాగే ఉన్నాం, ఛానల్స్ అట్టాగే ఉన్నాయి. ఏంద్రా పెట్రాజ్ ఏంది ఇది? మనకి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్, దయచేసి ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాళ్ళు. అసలు ఇలాంటి వాళ్ళు రీల్సే మీరు షేర్ చేయకూడదు. జర్నలిస్టులు కూడా మీరు కూడా అసలు షేర్ చేయకూడదు, ఇలాంటి రీల్సే షేర్ చేయకూడదు. మీరు తీసుకొచ్చి ట్విట్టర్లో అక్కడెక్కడ షేర్ చేసి ఇంకా ఫేమస్ చేస్తున్నారు, ఇంకా ఫేమస్ చేస్తున్నారు. సారీ.